చేసుకోవాలంటే 99% ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు 99 కంటే ఎక్కువ పర్సెంట్ సి ఆప్షన్ అనేది రైట్ ఉంటుంది. ఎక్కువ బిట్స్లలో తక్కువ టైంలలోనే బి రైట్ ఉంటుంది. కాబట్టి బీనా సీనా అని మీరు కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో బీని కాకుండా సీని మీరు బబుల్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ బి రైట్ అవ్వచ్చు, యంగ్ అనేది రైట్, కానీ ఎక్కువ సందర్భాలలో ఇలా రెండు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ బీనా సీనా అన్నప్పుడు సీనే మీరు బబుల్ చేయండి, ఎందుకంటే అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్. ఓకే, రెండోది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మూడోది చూద్దాం ఫ్రెండ్స్. మూడోది ప్రశ్నతో సంబంధం లేకుండా దాన్ని క్లోజ్ చేసేయండి. ఇక మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకు ఉన్నటువంటి 4 ఆప్షన్లో మరి 4th ఆప్షన్ మనకు చూడగానే చాలా పెద్దగా అనిపిస్తుంది. పెద్దగా ఉండి మనకు అసలు ప్రశ్న అసలు తెలియదు, ఈ క్వశ్చన్ అనేది మనకు తెలియదు, ఎక్కడో విన్నట్టుంది కానీ దానికి ఆప్షన్స్ అనేవి కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మీరు మరో ఆలోచన లేకుండా బిగ్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని మీరు బబుల్ చేయండి, లేకపోతే ఆన్లైన్లో వెంటనే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అంతే, పర్ఫెక్ట్గా అది రైట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం 4th బిట్ వచ్చేసి. 4th కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి ప్రశ్నతో మనకు సంబంధం లేదు. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th ఆప్షన్లో మరి సిమిలర్గా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఫ్రెండ్స్. సిమిలర్గా ఉండటం అంటే ఏదో ఒక పదం కొంచెం సింక్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఫ్లాష్ బోర్డులో మరి ఇక్కడ బోర్డ్ అనే పదం ఉంది, జియో బోర్డులో బోర్డ్ అనే పదం ఉంది. అంటే ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ రెండిట్లోనే ఆన్సర్ పెట్టారని అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంటే ఏనన్నా రైట్ అవ్వాలి, లేకపోతే డీనన్నా రైట్ కావాలి. మనకి ఇక్కడ ఏమర్థమైందంటే ఫ్రెండ్స్ బి రాంగ్, సి రాంగ్ అని అర్థమైపోయింది. అయితే ఏ రైట్ అవ్వాలి, లేకపోతే డి అన్న రైట్ అవ్వాలి. మరి ఈ రెండిట్లో ఏది రైట్ అవుతుంది, దేన్ని చూస్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ 99% ఫ్రెండ్స్, 99% మీరు ఏ క్వశ్చన్ పేపర్ అయినా చూడండి ఏలే ఎక్కువగా రైట్ అవుతాయి ఫ్రెండ్స్ డీతో పోల్చుకుంటే. సో ఇక్కడ మీకు డి రైట్ అవ్వచ్చు, జియో బోర్డ్ అనేది మరి రైట్ ఆన్సర్ ఇవ్వచ్చు. కానీ ఎక్కువ సందర్భాలలో ఏడి ఈ రెండిట్లో మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీకు ఇంకా తెలియని టైంలో ఫ్రెండ్స్, ఇది మీకు తెలిస్తే పర్ఫెక్ట్గా బరాబర్ మీరు ఎగ్జామ్లో పెట్టేస్తారు, అది ఓకే, అది పక్కన పెట్టేయండి. మీకు అసలు బిట్టుతో సంబంధం లేదు, అలాంటి సందర్భంలో మీరు ఏం చేస్తున్నారంటే సిమిలర్గా చూసుకుంటారు. సిమిలర్గా ఉన్నటువంటి ఆ రెండింట్లో మరి ఇట్లా ఏడి రెండిట్లో ఏదో మనం కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో ఏనే మీరు చూజ్ చేసుకోండి, డీని పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్. 99% అది మిమ్మల్ని సేవ్ చేస్తుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ బిట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ బిట్లో మనకి ఈ ప్రశ్న అసలు అవసరం లేదు. 4 ఆప్షన్లో నాకైతే మరి ఏ స్మాల్ ఆన్సర్ అది కాదు, బి స్మాల్ ఆన్సర్ అదైతే కాదు. అయితే సి అన్న రైట్ అవ్వాలి, లేకపోతే డి అన్న రైట్ అవ్వాలి. సిఈడి ఇక్కడ మరి ఇక్కడ చూడండి, ఇక్కడ సాధారాల లక్ష్యాలు అని కొంచెం ఏదో ఒక రకంగా ఇక్కడ రాంగ్ అన్నట్టు నాకు అనిపించింది కాబట్టి ఫ్రెండ్స్ దాని ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకోము. ఇక ఉన్న దాంట్లో క్లారిటీగా స్పష్టంగా ఇచ్చినటువంటి స్పష్టీకరణలు మనం పెట్టేస్తాం. ఉన్నాయి ఇవి 2 బిగ్ ఆప్షన్స్. ఆ 2 బిగ్ ఆప్షన్లో సి అనేది కొంచెం రాంగ్ అన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ దాన్ని మనం పక్కన పెట్టేసి ఇక బిగ్గా ఉన్నటువంటి ఎక్కువ మ్యాటర్తో ఉన్నటువంటి స్పష్టీకరణలకి మనం ఇంకొక టెక్నిక్ మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. మనకి ఎప్పుడైనా 4 ఆప్షన్లో ఎక్కువ శాతం ఫ్రెండ్స్ తెలుగు కానివ్వండి, తెలుగు పదాలకు సంబంధించి ఒక ఇంగ్లీష్ తప్ప, మ్యాథ్స్ తప్ప తెలుగుకి సంబంధించి అంటే తెలుగు కానివ్వండి, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, ఇలాంటి వాటిల్లో ఆప్షన్స్